హలో, అందరు బాగున్నారా? స్టార్ట్ చేద్దామా మళ్ళీ మన ఫ్రాక్షన్స్? లాస్ట్ వీక్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము, ఈ రోజు కూడా అలాగే మనము 7th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసాను. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఈరోజు. ఓకే, లాస్ట్ వీక్ కొద్దిగా జనరలైజ్డ్ గా నేను చెప్పాను. అండ్ ఈరోజు నేను అనోటేషన్ మీకు చెప్పినప్పుడే రాయండి మీరు, అదర్వైజ్ వద్దు. ఓకే, నేను కూడా ఇక్కడ అనోటేషన్ ప్రస్తుతానికి నేను డిజేబుల్ చేస్తున్నా. అవసరం ఉన్నప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, అప్పుడు మీ డౌట్లు అవి ఏమైనా ఉంటే చెప్పండి. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్. మీరు అనోటేషన్ రాశారంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ అనోటేషన్ ఏదైతే ఉందో అది స్టాప్ చేశాను. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా క్లాస్? ఇక్కడ చూడండి, ఇక్కడ అందరికీ స్క్రీన్ కనిపిస్తోంది కదా? గణేష్, యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్, రైట్? Yes, sir. Screen is visible. యా, యా, థ్యాంక్ యూ. సి, ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు ద లోయెస్ట్ ఫార్మ్ అండ్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే ఉంది. ఇది మనం ఫర్దర్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఏమన్నా చేయగలిగితే చేయడము, లేదంటే కనుక ఈ ఫామ్ లోనే ఉంచేయచ్చు. 20 ఈ ఫామ్ లో ఉంచడానికి కుదరదు. ఓకే, మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. నేను అన్ని చేయను, ఫస్ట్ది చేస్తాను, దాని తర్వాత కొద్దిగా ఈజీగా ఉన్నవి వదిలేస్తాను, టఫ్గా ఉన్నవి చేస్తాను మళ్ళీ. ఫస్ట్ 7 × 3/5. 7 × 3/5 చేద్దాం ఫస్ట్ ప్రాబ్లం. సెవెన్ 7 × 3/5. దీనికంటే ముందర ముఖ్యంగా మనకి మధ్య మధ్యలో బ్రేక్ వస్తుంది కాబట్టి లెట్ మీ ఫస్ట్ స్టార్ట్. ఇది రబ్ చేసేస్తాను ముందర, ఎందుకంటే మనము మధ్యలో ఒక క్లాస్ వస్తుంది కదా. మనము ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము అన్నది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక 1-2 minutes. ఫస్ట్ ఇప్పటివరకు మనము ప్రాపర్, మళ్ళీ ఇవేంటి అన్నవి మళ్ళీ చెప్పను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బోల్డ్ అన్ని రోజుల నుండి వీటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. ప్రాపర్ ఫ్రాక్షన్స్ మాట్లాడుకున్నాము. దెన్ నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మాట్లాడుకున్నాము. దెన్ నెక్స్ట్ థర్డ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఒకటి మాట్లాడాము మనము. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేసాము, ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఈ సరిగ్గా రాయట్లేదు. ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఎడిషన్, దెన్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయలేదు మనం, సబ్ట్రాక్షన్ చేయాలి. మల్టిప్లికేషన్, లాస్ట్ వీక్ మనము మల్టిప్లికేషన్ చేసాము. ఓకే, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేసాము. దాని తర్వాత మనము డిఫరెంట్ ఫార్మ్స్ లో చేసాము. అది ప్రాపర్ ఫ్రాక్షన్ లోనూ చేసాము. దెన్ నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కూడా మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కూడా మనము ఎడిషన్, దెన్ నెక్స్ట్
మల్టిప్లికేషన్ ఇవన్నీ చేసాం మనం లాస్ట్ వీక్ వరకు. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అలాగే ఇంకొకటి ఏం చేసాం మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో కూడా ఈ ఐ ఒకటి ఏదో సారీ మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే కనుక మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కూడా మనము ఎడిషన్ దెన్ నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్ మల్టిప్లికేషన్ ఈ రెండు చేసాం మనము. ఓకే, ఇదంతా అయిపోయింది లాస్ట్ వీక్. ఇప్పుడు మనము మీ సిలబస్ లోంచి 7th క్లాస్, ఫస్ట్ 7th క్లాస్ చూద్దాము. దాని తర్వాత 6th క్లాస్ వాళ్ళకు కూడా మనము వెరీ ఈజీగా ఉంది, ఆ 6th క్లాస్ వాళ్ళది కూడా చూద్దాము. నెక్స్ట్ వీక్ మొత్తం మనకి 6th క్లాస్ పోర్షన్లో ఏదైతే ఉందో అది కవర్ చేద్దాం. ఈరోజు 7th క్లాస్ చూద్దాము. దెన్ నెక్స్ట్ 8th సో దట్ అన్ని క్లాసెస్ వాళ్ళకి మనకి కవర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు అయింది మనది. దెన్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనము we will go to our today's class. టుడేస్ క్లాస్ ఏం రాసుకున్నాం ఇందాక? 7/3/5. 7/3/5 ని వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? రెడ్యూస్ టు ద లోయెస్ట్ ఫామ్, అంటే అది ఉన్న ఫామ్ లోంచి చిన్న ఫామ్ లోకి దాన్ని మార్చిన తర్వాత దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి రాయమన్నారు. అది ఎలాగో మనం చూద్దాం. 7 × 3/5. 7 × 3/5 ఇది ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే ఉంది ఇది, రైట్? దీన్ని మనం ఎలా రాయొచ్చు? 7 × 3/5 ని 7 × 5 + 3 divided by 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 × 5 ఎంత? 35 + 3 divided by 5 ఈజ్ ఈక్వల్ టు 38 divided by 5. రైట్, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దీన్ని మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి చేయాలి అంటే ఎలా చేయాలి? ఎలా చేస్తాం మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి? 38 divided by 5. 5 7s are 35, బ్యాలెన్స్ రిమైనింగ్ ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎంత అవుతుంది మళ్ళీ? అది 7/3/5. సార్ ఇక్కడ ఇదే ఉంది, నాకు ఇక్కడ ఇదే వచ్చింది అనుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాబ్లంకి అలాగే వస్తుంది మనకి. కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లంని ఇలా చేశాను కదా, ఈ ప్రాబ్లంని ఓకే ఇది ఎందుకు ఇలా వచ్చింది అనుకున్నా. ఈ ప్రాబ్లంని ఇలా చేశాను కదా, అది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో అయితే మనం ఇలా చేస్తాము. ఇంతకీ ఒక విషయం చెప్పండి, నేను ఎనేబుల్ చేస్తున్నాను. నేను ఇంతకీ చేసింది కరెక్టా తప్పా? ఎస్, నేను ఇంతకీ చేసింది కరెక్టా తప్పా? కరెక్ట్. ఇంకా ఆన్సర్స్, వేరే ఆన్సర్స్? ఎవరు నీటికి కరెక్ట్ అని రాశారు? కరెక్ట్.
కరెక్ట్ కరెక్ట్ సార్. ఎవరో రాంగ్ అని చెప్తున్నారు, ఆ రాంగ్ వాళ్ళు కావాలి నాకు. అది రాంగ్ ఎందుకైందో చెప్పండి. మిగతా వాళ్ళు అందరు స్టాప్ చేసేయండి. ఎనోటేషన్ స్టాప్. అందరూ స్టాప్ చేసేసి ఓన్లీ రాంగ్ అని రాశారు కదా, ఆ రాంగ్ అని రాసిన వాళ్ళు మటుకు చెప్పండి అది ఎందుకు రాంగో. కాకపోతే నేను చేసింది మటుకు తప్పు. ఎస్, డిజేబుల్ చేసేసాను. నేను చేసినది తప్పు. ఏదైతే నేను ఇక్కడ రాశానో ఇది తప్పు యాక్చువల్గా. నేను మామూలు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలాగైతే రాసేసానో అది అలా రాసేసాను. కాకపోతే దిస్ ఈస్ రాంగ్. నేను చేసింది తప్పు. ఎందుకు తప్పో చూపిస్తా చూడండి. ఇప్పుడు 7 ఇంటూ 3/5 అంటే ఏమొస్తుంది అంటే ఇక్కడ 7 ఇంటూ 3. దీన్ని ఎలా రాస్తామంటే మనము 7 ఇంటూ 3/5 అని రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది 21/5 అవుతుంది. ఇది 38/5 కాదు. 6th క్లాస్ పిల్లలు ఆర్ 7th క్లాస్ పిల్లలు అయితే ఓకే. 8th క్లాస్ పిల్లలు కూడా మీరు కరెక్ట్ అని చెప్పారు. నేను రాసింది ఈ 38/5 అన్నది తప్పు. 7 ఇక్కడ చూడండి, వాళ్ళు క్లియర్గా రాశారు 7 ఇంటూ 3/5 అని చెప్పి రాశారు. ఎస్, ఇక్కడ చూడండి 1/5 ఇంటూ 48. 7 ఇక్కడ చూడండి 3 ఇంటూ 3/4. 3 ఇంటూ 3/4 ఎలా వచ్చింది వాళ్ళకి 2 1/4 అని వచ్చింది. 9/4. 3 ఇంటూ 3 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9/4. 9/4 అంటే 2 1/4. ఈ ఫామ్లో వాళ్ళు అడిగింది. అర్థమైందా నేను ఎక్కడ తప్పుగా రాశానో? మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. 7 3/5 ఇది నాట్ ఈక్వల్ టు 7 ఇంటూ 3/5. 7 3/5 అంటే ఎలా రాస్తాం మనము? 7 ఇంటూ 5 ప్లస్ 3 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 38. 38/5. 38 అంటే ఇక 7 ఇంటూ 5 35 ప్లస్ 3 38 డివైడెడ్ బై 5. కానీ ఇక్కడ వచ్చేసరికి 7 ఇంటూ 3 అంటే 7 ఇంటూ డైరెక్ట్గా 7 ఇంటూ 3 మల్టిప్లై చేస్తాం 21/5 అని వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు 21/5ని చేస్తే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా వస్తుంది? 21 divided by 5. 5 4s are 21. So is equal to 4/1/5 is the right answer. Annotation on చేస్తున్నాను. అర్థమైందా ఇప్పుడు? ఇందాక ఎక్కడ పప్పులో కాలేశారో మీరు, నేను కూడా జస్ట్ అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను. రాసుకుంటూ వెళ్ళిపోతూ నేను చూశాను, అరే ఇది చేసింది మిస్టేక్ అని చెప్పి. రైట్, అర్థమైంది కదా అందరికీ? 7 3/5 వేరే, ఈ 7 3/5 ఏదైతే ఉందో అది వేరే. 7 ఇంటూ 3/5 ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే మనము డైరెక్ట్గా ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాము. ఈ ఫామ్లో ఇదేదైతే ఉందో 7 3/5 ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్లో కనుకను ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
5/6 which is in this particular form is called mixed fraction. దాంట్లో మధ్యలో మల్టిప్లికేషన్లు కానీ ఎడిషన్లు కానీ డివిజన్లు కానీ ఏవి ఉండవు. ఓకే, మధ్యలో ఏమీ లేకుండా A/B/C ఈ ఫామ్లో ఉంటుంది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మనకి 7 × 3/5 చేస్తే ఎంత వచ్చింది? 21/5 is equal to 4/1/5. This is the answer for our first question. చూడండి, అందుకనే క్వశ్చన్లో వాడు ఇచ్చారు. నేను ఏదైతే చేస్తే మళ్ళీ ఉల్టా మళ్ళీ తిరిగి అదే వచ్చింది అనుకో, సార్ unable to hear your voice. Ganesh, are you able to hear my voice? Is my voice clear? ఇక్కడ కొద్దిగా మెన్షన్ చేస్తారా? someone is mentioning. Yes sir, voice is clear. Okay, thank you. మీకు ఎవరైతే వాయిస్ నాది క్లియర్గా లేదో వాళ్ళు కొద్దిగా చూసుకోండి మీ సైడ్ నుండి. రిమైనింగ్ మిగతా వాళ్ళందరికీ వాయిస్ నాది క్లియర్గానే ఉంది. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ఫస్ట్ ప్రాబ్లం చేసేసాం, 7 3/5 చేసాం. ఇప్పుడు కొద్దిగా డిఫికల్ట్, ఇది 4 × 1/3 4/3. ఇది కొద్దిగా డిఫికల్ట్కి వెళ్దాం. 5 2/9 5 2/9కి వెళ్దాం మనము. ఇక్కడ ఏం రాస్తున్నాం మనము? 5 ఇంటూ, ఈ ఇంటూ మర్చిపోకూడదు. ఆ ఇంటూ మర్చిపోయామంటే అది కాస్త ఈ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. 5 × 2/9 అంటే ఎంత? 5 × 2 ఇది ఈ ఫామ్లో వస్తుంది. 5 × 2 డివైడెడ్ బై 9. 5 × 2 ఈజ్ ఈక్వల్ టు 10. 10 డివైడెడ్ బై 9. 10 డివైడెడ్ బై 9 అంటే 9. 10 9 1s are 9. 1 is a remainder. So 1/9. ఇక్కడ ఎవరు ఆన్సర్ రాస్తున్నారు చూడండి. 1/9. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఎస్, ఎవరో ఎనటేట్ చేశారు, కరెక్ట్ రాశారు. మీరు ఒకవేళ ఎనటేట్ చేస్తే కనుక వెంటనే తుడిపేయండి ప్లీజ్. ఓకే, అప్పుడు అవతల వాళ్ళకి నేను రాసేది డిస్టర్బెన్స్గా ఉండదు. లేకపోతే మీరు రాసే దాంతో వాళ్ళకి ఫోకస్ పోతుంది అవతల వాళ్ళకి. ఓకే, కాబట్టి ప్రస్తుతానికి నేను డిజేబుల్ చేస్తున్నాను, మళ్ళీ ఎనేబుల్ చేస్తాను మీకోసం. దెన్ నెక్స్ట్ మిగతావన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి. 5 ఈ ఫామ్ చూడండి, ఇది కొద్దిగా ట్రికీ ఫామ్. 5 2/6 అన్నీ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోనే రావాలని లేదు, ఇది ఒక సినారియో దానికి. 5/2 × 6. చూడండి, 5 × 2/6 ఈజ్ ఈక్వల్ టు 5 × 2/6 కదా, సారీ 5/2 × 6. 5/2 × 6. దీన్ని మనము 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి ఏంటి అంటే డైరెక్ట్గా మల్టిప్లై కూడా చేయండి. 5 × 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 30. 30 డివైడెడ్ బై 2. 30 డివైడెడ్ బై 2 చేస్తే మీకు ఇక్కడ చూడండి, 30 డివైడెడ్ బై 2 చేస్తే 2 1s are 2. Remainder 1, 10. 2 5s are 10. 0. సో 15 times పోతుంది ఇది.
దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఇది ఒక రకంగా చేయడం. ఇంకో రకంగా చేయడం ఎలాగా అంటే 5/2 × 6. ఇది డైరెక్ట్గా ఇదే ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నాకు మిగిలేది 5 × 3 = 15. సో ఈ రెండు రకాల్లో ఏ రకంగా చేసినా కూడా మీరు ఇక్కడ చూడండి డైరెక్ట్గా 15 వచ్చేసింది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాలేదు, ఏ ఫ్రాక్షన్లో రాలేదు. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా డివిజిబుల్, 30 ఈజ్ డివిజిబుల్ బై 2 కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ 15 వచ్చేసింది. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ పర్టికులర్ సినారియో కూడా అంతే. మీకు నేను అనటైజ్ చేస్తున్నాను. మీకు ఈ పర్టికులర్ సినారియో ఉంది కదా, ఈ పర్టికులర్ సినారియో కూడా మీకు అంతే. 20 × 4/5 ఇది ఏమవుతుందంటే 5 ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, = ఆన్సర్ 16 వచ్చేస్తుంది. కాబట్టి నేను అది చేయట్లేదు. అలాగే ఇది కూడా అదే ఫామ్లో ఉంటుంది. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. సో 3 × 3 = 9. మీరు ఇది ఇంకా ఇది ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్. ఎక్సర్సైజ్ 2 × 1/5. 2 × 1/5 అంటే ఎంత? 2/5. 2 × 1/2. 2 × 1/2 అంటే ఎంత వస్తుంది మీకు? 2 × 1/2. 2 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది మీకు. అలాగే 3 × 2/3. 3 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. దెన్ నెక్స్ట్ ఇగో చూడండి ఇక్కడ ఆన్సర్ 2 × 1/3 = 2/3. 3 × 3/4 బాక్సెస్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఈ బాక్సెస్ ఇది ఆల్రెడీ అయిపోయింది మనది. దెన్ నెక్స్ట్ ఇది లాస్ట్ వీక్ మనం చూసినట్టుంటాం, మీకు గుర్తుంటే కనుక. హాఫ్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ షేడ్, హాఫ్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్ ఏ. 2/3 in box B, 3/5 in box C. ఎలా చేయొచ్చు దీన్ని? నాకు 1/2 అంటున్నారు వాళ్ళు. నాకేమో ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ తీసుకుంటే కనుక నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ది సర్కిల్స్ ఇన్ బాక్స్ ఏ షేడ్, హాఫ్ ఆఫ్ ది సర్కిల్స్ ఇన్ బాక్స్ ఏ అంటున్నాడు. మనం ఎలా చేయగలుగుతాం దాన్ని? హాఫ్ తీసుకోండి, ఇప్పుడు చూడండి. హాఫ్ 1 2 3 ఉన్న దీంట్లో 12 ఉన్నాయి కదా మనకి. 12లో 1 2 3 4 6 సారీ ఇది రాదు, ఇది మనకి రాదు. సో ఇక్కడ మనం ఎన్ని ఫిల్ చేసాము? 6 ఫిల్ చేసాము. ఇక్కడ మీరు బాక్సెస్ కనుక తీసుకుంటే ఇక్కడ మనము 6 ఫిల్ చేసాము. 6 అవుట్ ఆఫ్ 12. ఉన్న 12లో మనం 6 ఫిల్ చేసాము. సో ఎంత మనకి? 1/2. 1/2 అంటే ఈ ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో ఈ 1/2 అన్నది స్మాలెస్ట్ ఫామ్ అన్నమాట.
అలాగే చూడండి ఇక్కడ 2/3 అని ఇచ్చారు వాళ్ళు. 2/3 అని చెప్పాలి అంటే మనం ఎలా చెప్తాం మనం ఇప్పుడు? ఒక్క నిమిషం ఉండండి, మీకు యానోటేట్ ఆన్ చేస్తాను. ఈ రెండిటలకి మిగతా రెండిటలకి మీరే ఆన్సర్ చెప్దురు కానీ. ఎస్, సెకండ్ అండ్ థర్డ్, 2/3 of the triangles in a box. Shade 2/3 of the triangles in a box. Next ఏమో 3/5. 3/5 బాక్సెస్ ని మీరు ఫిల్ చేయమంటున్నారు. ఎవరన్నా ఆన్సర్ చెప్తారా? ఇక్కడ టైప్ చేస్తారా మీరు, లేకపోతే డైరెక్ట్ గా బాక్సెస్ ఫిల్ చేయండి. ఎవరో బాక్స్ ఫిల్ చేస్తున్నారు చూడండి. ఎస్, ఎవరో బాక్స్ ఫిల్ చేస్తున్నారు. 2/3. ఎస్, కరెక్ట్. 2/3 ఎవరో ఫిల్ చేశారు. అక్కడ నాకు ఫామ్ లో కూడా ఎస్ 6/. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకోళ్ళు ఎవరో ఫిల్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఫిల్ చేయొద్దు ప్లీజ్. వాళ్ళు ఫిల్ చేసే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. పక్కనున్న వాళ్ళు మీరు రాయండి కావాలంటే. చూడండి ఎవరో 2/3 అని చెప్పి రాసేసారు. ఎస్, ఆపేసేయండి మిగతా వాళ్ళు. ఇక్కడ 3/5 అంటున్నారు. 3/5. సో 9/. 15/9 కాదు, ఎవరో 15/9 రాశారు. అది 9/15. 9/15 ఈజ్ ఈక్వల్ టు 3/5. ఎస్, అనోటేషన్ స్టాప్. సో ఎవరో చూడండి ఇక్కడ హ్యాపీగా రాసేసారు, ఫిల్ కూడా చేశారు. 2/3, 3 బాక్సెస్ ఫిల్ చేశారు. దాన్ని 6/9 వచ్చింది. 6/9 ఇస్ ద ఒరిజినల్ ఫామ్. ఆ షేడ్స్ కి 6/9 ఇస్ ద ఒరిజినల్ ఫామ్. దాన్ని మనము బోత్ నెంబర్స్ 3తో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి దాన్ని షార్టెస్ట్ ఫామ్ లోకి తీసుకుంటే అది 2/3 అయింది. ఇన్ ద సేమ్ వే లాంగెస్ట్ ఫామ్ లో తీసుకుంటే మొత్తం 15 బాక్సెస్ ఉన్నాయి. 15 బాక్సెస్ లో 9 బాక్స్ ఫిల్ చేశారు. సో 9/15. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్. నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం మనము. మీరు ఇక్కడ కంటే కూడా నాకు చాట్ ఉంది కదా, ఆ చాట్ లో మీరు ఇక్కడ రాస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఈ చాట్ ఉంది కదా, ఈ చాట్ లో కూడా మీరు మెన్షన్ చేయండి. మీరు ఆన్సర్లు రాస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరెవరు ఆన్సర్లు రాస్తున్నారు అన్నది వాళ్ళ పేర్లు కూడా రాయండి. సో దట్ నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎవరు ఆన్సర్స్ రాస్తున్నారు. ఎందుకంటే నాకు ఇక్కడ 54 మంది కనిపిస్తున్నారు. 54 మందిలో ఎవరెవరు టక నేను చెప్పిన వాటికి ఆన్సర్లు రాస్తున్నారు అన్నది కూడా మీరు కానీ మీ టీచర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఈ చాట్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. ఆ స్కూలు పేరు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇప్పుడు మన ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చాయి కొద్దిగా. ఇక చూడండి హాఫ్ ఆఫ్, ఈ ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం మనం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 24 ఇంకా హాఫ్ ఆఫ్ 46. ఎస్, ఇక్కడ ఏముంది మనకి? హాఫ్ ఆఫ్ 24 ఇదొకటి. దెన్ నెక్స్ట్ ఇక్కడ పక్కన హాఫ్ ఆఫ్ 46. ఎస్, దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనము? హాఫ్ ఆఫ్ 24 అంటే ఆల్మోస్ట్ మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? 24 into 1 divided by 2 is equal to 24 divided by 2 is equal to
is equal to 24 divided by 2. 2 ones are 2, 4, 2 twos are 4, balance is 0. So half of 24 is equal to 12. అలాగే మనకి హాఫ్ ఆఫ్ 46 అంటే ఎలా రాసుకోవచ్చు మనము 46 into 1/2 is equal to 46/2. 46/2ని మళ్ళీ బాగా ఇస్తే ఏమొస్తుంది 2 2s are 4, 6, 2 3s are 6, balance is remainder is 0. So half of 46 is equal to 23. Yes, ఎవరో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాసేసారు 23 సార్. 23 and 12 రైట్. ఇది ఒక క్వశ్చన్. అలాగే మనము ట్రిక్కీ క్వశ్చన్స్ ఓకే దీంట్లో ఒకటి చేసాం కదా, ఇది చూద్దాం. 4/5 of 20, 4/5 of 35 చేద్దాం. ఎస్, ఏముంది మనకి ఇక్కడ 4/5 of 20. 4/5 of 20. నెక్స్ట్ ది 4/5 of 35. 4/5 of 35. మీరు డైరెక్ట్గా ఓకే 6th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. ఇది ఎలాగంటే 4 into 20 divided by 5. అలాగే ఇది 4 into 35 divided by 5. మీరు కనుక ఇక్కడ చూస్తే ఈ 5 ఈ 20లో పోతుంది మీరు కనుక డివైడ్ చేస్తే. అదర్వైజ్ మనము స్టెప్ బై స్టెప్ చేయాలి అంటే 4 into 20. 4 into 20 ఎంత 80. 80 divided by 5. 80 divided by 5ని మళ్ళీ 80 divided by 5 చేస్తే 5 ones are 5, 30, 5 6 are 30, 0. ఇంత లాంగ్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంత లాంగ్ ప్రొసీజర్ కంటే కూడా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఒకవేళ పైన నెంబరు కింద నెంబర్తో కనుక భాగారింపబడింది అంటే డివైడ్ అవుతుంది అంటే అప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా 5 ఎన్ని టైమ్స్ పోతుంది 35లో 7 టైమ్స్ పోతుంది. 5 7s are 35 రైట్. అప్పుడు ఏం చేస్తాం మనము 4 into 7. 4 into 7 ఎంత అవుతుంది మనకి 28. సో ఒక ఆన్సర్ ఏమో 28, ఒక ఆన్సర్ ఏమో 16. 28 ఆన్సర్ ఈజ్ 28 రైట్. ఎవరైతే 28 అని రాసేసారు చూడండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ ఏంటి మనకి ఇక్కడ చూడండి, ఇది ట్రిక్కీ క్వశ్చన్ గా ఉంది. ఇక్కడ నుండి కొంచెం మెల్లమెల్లగా వాళ్ళు సింపుల్ క్వశ్చన్స్ నుండి టఫ్ క్వశ్చన్స్ లోకి వెళ్తూ ఉంటున్నాం మనము రైట్. ఇక్కడ చూడండి 3 into 5 1/5. ఇక్కడ ఎలా చేశారు, ఇక్కడ ఎలా రాశారు 3 into
5 1/5 ఇది వాళ్ళు ఇచ్చింది. దీనికి ఎవరో ఒకళ్ళే రాయండి, ఎవరో ఒకళ్ళు అనోటేట్ చేస్తాను, నాకు రాసి మీరు ఆన్సర్ చెప్తారా? ఇక్కడ ఎవరో ఒకళ్ళు తీసుకోండి. 3 × 5 1/5 ఎలా రాస్తాము? మీరు ఒకళ్ళు పక్కన అటు సైడ్ కాదు ఇటు సైడ్ రాయండి. నేను ఇక్కడ గీత గీసా కదా, గీతకి ఇటు సైడ్ రాయండి. ఇటు సైడ్ రాయండి మీరు గీతకి. (26 by 26 by 5 ఒకళ్ళే చూడండి. నేను చెప్పినది ఒక్కళ్ళే ఫాలో అవుతున్నారు. గీత అటు సైడ్ రాయమంటే ఇప్పుడు ఇద్దరు రాస్తున్నారు చూడండి. ఎస్, 3 × 26/5 ఈజ్ ఈక్వల్ టు 3 × 26. 26 × 3 ఎంత? 78/5. ఎవరో ఇక్కడ రాశారు చూడండి, 78/5. చూడండి ఇక్కడ ఎవరో రాశారు 78/5. ఎస్, అనోటేషన్ స్టాప్. Stopped. Okay, annotation is stopped. And next, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా నాది? ఇంట్లో అంతా ఆడుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు సర్దుకుంటారు చూడండి, ఇంట్లో అమ్మ నాన్న, ఆ టైప్లో ఉంది. ఒకళ్ళు ఇద్దరే రాయండి, మొత్తం 10 మంది 15 మంది రాసిస్తున్నారు ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు 3 × 5 × 5 ప్లస్ 1. 5 × 5 plus 1 divided by 5 is equal to 3 × 26/5 is equal to 78/5. ఈ 78/5ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి నేను రాయాలి అనుకుంటే కనుక అప్పుడు దీన్ని 78 divided by 5, 78 15 డైరెక్ట్ గా రాసేస్తున్నాను. 75 3 ఈజ్ రిమైండర్. అప్పుడు మీరు ఎలా రాయొచ్చు దాన్ని? మీరు మల్టిప్లై చేసి ఇక్కడ రాశారు కదా, ఇక్కడ ట్రిక్ చూడండి. ఇక్కడ 15 3/5 ఈజ్ ఈక్వల్ టు 78/5. అంటే ఇక్కడ ఏమైంది? మీరు 3 × 5 1/5 చేసినప్పుడు ఈ 3 డైరెక్ట్ గా 5 తోటి ఇంటూ అయింది, అలాగే 3 1 తోటి ఇంటూ అయింది. 2 ఇంటూ అయ్యి ఏమైంది మీకు? 78 అయింది, 78/5 అయింది. అలాగే మీరు దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలి అంటే 3 × 5 15 అయింది, ఇక్కడ 3 అయింది, /5 అయింది, ఈజ్ ఈక్వల్ టు 15 3/5. ఈ ఫామ్ లో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఫామ్ లో రాద్దాం మనం. డైరెక్ట్ ఎడిషన్ కాకుండా డైరెక్ట్ గా దాంతోటే మనం యాడ్ చేసేసి చూద్దాం. 7 × 2 1/4. 7 × 2 1/4. 7 yes 7 × 2 1/4. దీనికి 2 ఆన్సర్లు రాద్దాం మనము. ఒకటేమో డైరెక్ట్ గా ఇలా కూడా రాసుకోవచ్చు. మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తే 7 × 2 14,
14/7/4 డైరెక్ట్ గా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసింది నాకు. ఇక్కడ చూస్తే కనుక మీకు డైరెక్ట్ గా నాకు మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చేసింది. ఏం చేశానంటే నేను ఈ సెవెన్ ఏదైతే ఉందో 7ని 2తో మల్టిప్లై చేశాను, 7ని 1తో మల్టిప్లై చేశాను. 7 2s are 14/4. ఇదే మనకి వస్తుందో లేదో ఇప్పుడు మనం నార్మల్ మెథడ్లో చేసి చూద్దాం. అదే వస్తుందా రాదా? 7 × 2 1/4 ఈజ్ ఈక్వల్ టు 7 × 2 1/4 అంటే ఎంత రాస్తాం మనము? 9/4 అని రాస్తాం. 9/4 అంటే 7 × 9 ఎంత? 63/4. ఇక్కడ ఎవరో ఆన్సర్ రాశారు. 15/3/4. ఎస్, 78/5 15/3/4. సో చూడండి, ఇందాక మనకి ఈ సమ్ముకి మనకి వచ్చింది ఆన్సర్ డైరెక్ట్గా. కానీ అదే మల్టిప్లికేషన్ కనుకను ఈ పర్టికులర్ సమ్కి అదే లాజిక్ నేను యూజ్ చేస్తే మళ్ళీ మీకు ఆన్సర్ తప్పు వస్తుంది. ఇక్కడ 14/7/4 వచ్చింది చూడండి. ఇక్కడ చేస్తే మీకు 3/4 వస్తుంది. సో మనం ఏదన్నా సరే ఒక కొత్త లాజిక్ ఏదన్నా తీస్తున్నాము అంటే ఆ లాజిక్ ఏదైతే ఉందో అది జనరిక్గా అన్ని సిచ్యుయేషన్స్లోనూ అది పక్కా పనిచేస్తేనే దట్ లాజిక్ విల్ బి యాక్సెప్టెడ్ యూనివర్సల్లీ. ఇక్కడ అదే లాజిక్, ఇందాక లాజికే నేను ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 15/3, ఇక్కడేమో 14/7/14 వచ్చింది. 14/7/4 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవన్నీ ఓకే. ఈ మిగతావి మీరు చూడండి మిగతావి. నెక్స్ట్ half of 2 3/4. Yes, half of 2 3/4. ఇక్కడ చూడండి, half of 2 3/4. సో దీన్ని ఎలా రాస్తాం మనము? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇట్లా ఇచ్చినప్పుడు సమ్ము ఫస్ట్ మీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా మీకు, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మీరు ఇక్కడ ఏ ఫామ్లో వస్తుంది? మీకు న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ తక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి తీసుకోండి. ఫస్ట్ 2 3/4ని మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి తీసుకుంటే ఎంత? 11/4. హాఫ్ ఆఫ్ 11/4. ఇక్కడ ఎవరో ఆల్రెడీ ఆన్సర్ రాసేసారు. హాఫ్ ఆఫ్ 11/4. ఇక్కడ ఎవరు 4/8 అని రాశారు. ఇదేంటి ఆన్సర్? ఎస్, 11/4లో సగం ఎంత? Annotation on
11/4 సగం ఎంత? హాఫ్ ఆఫ్ 11/4 హౌ మచ్? 52/4. అందరూ 1 minute 1 minute I am disabling అందరూ half of 11/4. Yes. ఎస్ చెప్పాలి. హాఫ్ ఆఫ్ 11/4 అంటే మనం ఇక్కడ ఒక్క నిమిషం 11/8. మనం హాఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి, మనం హాఫ్ ఆఫ్ 25 అంటే ఏం చేస్తాం? మనము హాఫ్ ఆఫ్ 25 ఆర్ హాఫ్ ఆఫ్ 24 అంటే ఏం చేస్తాం? 24/2 అని రాసుకుంటాం. ఇక్కడ ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ 11/4 11/8 ఆర్ ఈవెన్ వీ కెన్ కాల్ యాజ్, దీన్ని మళ్ళీ మిక్స్డ్లోకి రాయాలి అంటే 1/3/8. half of 2/3/4 is equal to half of 2/3/4 is equal to okay. Next question, let us go to our next question. ఇంకో tricky question లోకి వెళ్దాం. let me remove these annotations. నెక్స్ట్ చూడండి, ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఉంది. Vidya and Pratap went for a picnic. Their mother gave them a water bottle that contained 5 liters. Vidya consumed 2/5 of the water. Pratap consumed the remaining water. Okay, so how much water did Vidya drink? How much water did Vidya drink? What fraction of total quantity of water did Pratap drink? దీంట్లో 2 క్వశ్చన్లు ఉన్నాయి. విద్యా ప్రతాప్ ఇద్దరు పిక్నిక్ వెళ్ళారు. వాళ్ళ మదర్ ఏమో 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ వాటర్ రాసుకున్నాము. ఇక్కడ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 liters. వాటర్ ఈజ్ ఈక్వల్ టు 5 liters. దాంట్లో విద్య ఎంత తాగింది? విద్య కన్జ్యూమ్డ్ 5 liters. విద్య కన్జ్యూమ్డ్ 2
by 5. 2/5 of 5 liters. Right? 2/5 of 5 liters. అప్పుడు ప్రతాప్ కదా నెక్స్ట్ పేరు. ప్రతాప్ ఎంత తాగాడు? ప్రతాప్ ఎంత పర్సెంటేజ్? హౌ మచ్ పర్సెంటేజ్? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విద్య 2/5 ఆఫ్ 5 లీటర్స్ అంటే విద్య ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ 5 లీటర్స్ అంటే ఇంతే కదా. 2/5 ఇంటూ 5 అని రాసుకుంటాం మనం. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో విద్య తాగిన వాటర్ ఎంత? 2 లీటర్స్ ఆఫ్ వాటర్ విద్య తాగింది. ఓకే. మనకి ప్రతాప్, మనకి నెక్స్ట్ ప్రతాప్ ఉన్న వాటర్ ఎంత? 5 లీటర్స్. 5 లీటర్ల విద్య ఎంత తాగింది? 2 లీటర్స్ తాగింది. సో ప్రతాప్ ఎంత? 5 - 2 ఈజ్ ఈక్వల్ టు 3 లీటర్స్. 3 లీటర్స్ ప్రతాప్ తాగాడు. ఈ 3 లీటర్స్ ని వాళ్ళు ఫ్రాక్షన్ లో అడుగుతున్నారు. ఫ్రాక్షన్ లో అడిగితే ఏం రాస్తాము? 3 డివైడెడ్ బై 5 లీటర్స్. ఓకే. 3 డివైడెడ్ బై 5 లీటర్స్. అర్థమైంది అందరికి? ఫస్ట్ వాటర్ 5 లీటర్స్ ఉంది. విద్య ఏమో 2/5 ఆఫ్ ది వాటర్ తాగింది. 2/5 ఆఫ్ ది వాటర్ తాగడం అంటే ఎంత? 1 minute ప్లీజ్. హలో. సో 3/5 2/5. దెన్ నెక్స్ట్ ప్రతాప్ ఏమో 3 లీటర్స్. సో 3 లీటర్స్ 5 లీటర్స్ లో ఉంది కాబట్టి 3/5 ఏమో ప్రతాప్. వచ్చేస్తున్నా, నువ్వు కిందకి వెళ్ళిపో. హలో. ఎస్. సో ఈ క్వశ్చన్ లో మనకి ఉన్నది ఏంటంటే వాటర్ 5 లీటర్స్. విద్య ఏమో 2/5 ఆఫ్ ది వాటర్ తాగింది అంటే ఎన్ని లీటర్స్ తాగినట్టు? 2 లీటర్స్ తాగినట్టు. సో విద్య 2 లీటర్స్ తాగిందంటే ఉన్న వాటర్లో ప్రతాప్ ఎన్ని తాగాడు? 3 లీటర్స్ తాగాడు. ఆ 3 లీటర్స్ని వాళ్ళు ఫ్రాక్షన్లో అడుగుతున్నారు. మనకి ఫ్రాక్షన్లో రాసినప్పుడు ఎంత రాస్తాం? అప్పుడు 3/5 లీటర్స్ అని రాస్తాం. రైట్? ఈ క్వశ్చన్ తోటి మనది ఈ సెషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. సో మనము నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మల్టిప్లికేషన్, ఇవి స్టార్ట్ చేద్దాం మనము. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టిప్లికేషన్, సర్కిల్ ఫామ్, ఇవి స్టార్ట్ చేద్దాం. సరేనా అందరైతే? ఓకే. చలియే బాయ్ దెన్. బాయ్.